పల్లెటూరుకి వెళ్తే ఎక్కడికి వెళ్ళాలి? పొలాల గట్ల మీద వెళుతూ ఉంటే మీకు టెలిఫోన్ వైర్లు, పాత వైర్లు ఉంటాయి, వాటికి కానీ, తుమ్మ చెట్లకు కానీ, మనకి అప్పుడప్పుడు ఈ సీమచింతకాయలు అంటారు చూడండి, ఆ సీమచింత చెట్లకు కానీ, లేదా చెరువులో ఉన్నటువంటి తుమ్మ చెట్లకు కానీ మన పిచ్చుకలు ఉంటాయి కదా, అవి రకరకాల గూళ్ళు పెట్టుకుంటాయండి. పిచ్చుగూళ్ళు మామూలు గూళ్ళు కాదండోయ్, అది వాతావరణాన్ని ముందే అంచనా వేసుకుంటాయి. అవి వర్షాలు ఎప్పుడు వస్తాయి, ఏ దిశ నుంచి వర్షాలు ఎక్కువ పడతాయి అని బాగా అబ్జర్వ్ చేసుకొని తన గూడు కట్టినప్పుడు పడే వర్షం ఎదురుగా పడ్డా గూట్లోకి నీళ్లు వెళ్లకుండా ఆపోజిట్ డైరెక్షన్లో మాత్రమే గూడు కడతాయి పక్షులు. ఇది చూసిన రైతులు అందుకనే చెప్తుంటారు, ఈ సంవత్సరం పడమటి వానలు ఎక్కువ అండోయ్, తూర్పు వానలు ఎక్కువ అండోయ్ అని మనకు అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు. నైరుతి నుంచి వస్తున్నాయండి వర్షాలు, తొందరగా వస్తాయండి నైరుతి ఋతుపవనాలు అని వాళ్ళు ముందే అంచనా వేసుకుని రైతులు ప్రిపేర్ అవుతారు పంటలు పండించడానికి, విత్తనాలు వేసుకోవటానికి. అలా ఎందుకు చెప్పానంటే, అలాంటి కట్టిన పిట్టల యొక్క, పక్షుల యొక్క గూళ్ళు కొంతకాలం నివాసం ఉండి పిల్లలు పెట్టి పూర్తయిన తర్వాత గూటిని విడిచిపెట్టి వెళ్ళిపోతాయి. వన్స్ ఒకసారి పెట్టిన గూటులో తిరిగి మళ్ళీ ఏ పక్షి కూడా అందులోకి వెళ్ళదు, ఇక విడిచిపెట్టేస్తాయి అవి. అలాంటి పక్షి కూడా ఏదైనా ఉంటే ఉదయం పూటే మీరు నేను చెప్పిన రోజుల్లో మంగళ, గురు, శుక్రవారం రోజుల్లో వెళ్ళి ఆ పక్షి గూడును సేకరించుకొని ఇంటికి తీసుకొచ్చుకొని చక్కగా శుద్ధ జలంతో శుద్ధి చేయటమే, ఊరికే చల్లాలి, పసినీళ్ళతో చల్లాలి కానీ కడగకూడదు. చల్లి దైవ మందిరం దగ్గర పెట్టి దేవుడి దగ్గర మన ఇష్టదైవానికి పూజ చేసుకొని, నాకు గృహం కట్టుకోవాలని కోరిక ఉంది కాబట్టి నేను ఈ పక్షి నిర్మించుకున్న ఈ గూటిని తీసుకొచ్చి మా ఇంటి సింహద్వారానికి బయట వేలాడగడుతున్నాను తండ్రి లేక తల్లి, నాకు శీఘ్రంగా గృహాన్ని వసంగు అని చెప్పి అనుకుని ఈ పక్షిగూడు తీసుకెళ్ళి చక్కగా సింహద్వారం బయట వేలాడగట్టాలి. అయితే మనం సేకరించేది ఎప్పుడు? మంగళ, గురు, శుక్రవారం రోజులు సేకరిస్తాం. మరి కట్టవలసింది ఎప్పుడు కట్టాలి? గురువారం తీసుకొచ్చిన శుక్రవారం కట్టుకోవచ్చు, మంగళవారం తీసుకొచ్చింది గురువారం కట్టాలి, శుక్రవారం సేకరించింది తిరిగి మళ్ళీ మంగళవారం దాకా ఆగి ఆ గూటిని బయట వేలాడగట్టవలసి వస్తుంది. అలాగా కట్టిన 3 నెలల్లో కానీ లేదా సంవత్సరం లోపల తిరగకుండా తప్పనిసరిగా అప్పు చేసిన ఇల్లు కొనుక్కుంటారు. డెఫినెట్గా శీఘ్రంగా ఇల్లు ఏర్పడుతుంది. ఇది బహు పురాతనమైనటువంటిది, నాడీ గ్రంథాల్లో చెప్పబడిన తాంత్రిక రహస్యం. అయితే బాగా గుర్తుపెట్టుకోండి, దయవుంచి మీరు పక్షిగూళ్ళు తెచ్చేటప్పుడు ఎప్పుడైనా కానీ పాపం అందులో పక్షి నివాసం ఉండి పిల్లలు పెట్టిన గూళ్ళు మాత్రం ఎట్టే పరిస్థితుల్లో తేగండి. మీకు చేసిన కర్మ కంటే మళ్ళీ డబల్ కర్మ రావడానికి అవకాశం ఉంటుంది. మీకు అర్థం కాకపోతే దగ్గరలో ఉన్న రైతులు ఎవరిని అడిగితే వాళ్ళు మీకు చెప్తారు, అయ్యా ఇంక ఇందులో పక్షి రాదు అని చెప్తారు. అటువంటి గూళ్ళు మాత్రమే సేకరించి తీసుకొచ్చుకొని మీరు పెట్టండి. చాలా అద్భుతంగా మీకు రోజుల్లోనే ఏర్పడుతుంది, శీఘ్రంగా మీ గృహం ఏర్పడుతుంది. ఏ గృహం ఏర్పడ్డా